దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం విందాం. కీర్తన గ్రంథము 61వ కీర్తన 2వ చరణాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 61వ కీర్తన 2వ చరణం నేను చదువుతాను. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ప్రార్థన చేస్తున్నా. ఆశ్చర్యకరుడా మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీ మహోచితమైన కృపను బట్టి ఈ ఉదయకాలము వేళ మీ సన్నిధి మాతో ఉంచి ఇప్పటి వరకు పాటల ద్వారా లేఖన పఠనము ద్వారా మీ నామాన్ని మహిమపరచడానికి కృపనిచ్చారు. ప్రభానికి స్తోత్రం. మీ దాసునిగా మీకును వాక్యం వింటున్న మీ బిడ్డలకును మధ్య నిలబడి ఉన్న నన్ను మరుగుపరచండి. మాతో మీరు మాట్లాడి బలపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నారు పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క లేఖనములో దావీదు భక్తుడు అనేకమైన కీర్తనలు తన అనుభవములు రాశాడు. పరిశుద్ధాత్మ దేవుడు తనను నడిపించినటువంటి ఆ అనుభవాన్ని బట్టి దేవునిని స్తుతిస్తూ ఆయన మహిమపరిచాడు. ఈ కీర్తన రాసే సమయానికి దావీదు భక్తుడు ఇంకా రాజు అవ్వలేదు, గొర్రెల్ని కాచుకుంటూ ఉన్నాడు. అతడు బెత్లెహేమీయుడు, యెరూషలేమునకు సమీపముగా ఉన్న గ్రామం అని. గొర్రెల్ని కాచుకుంటూ ఎప్పుడూ కూడా యెరూషలేము వైపు ఆయన చూస్తూ ఇలాగున ప్రార్థించేవాడు. యెరూషలేము అనేది ఎత్తైన కొండ మీద ఉన్న పట్టణం. ఆ కొండ మీద ఈ పట్టణం కట్టబడింది కనుక ఆ కొండ వైపు చూస్తూ దావీదు ఎప్పుడు కూడా దేవుని అడిగిన మాట ఏంటంటే, దేవా, నేను క్రింద ఉన్నాను, భూదిగంతములలో ఉన్నాను, నేను ఎక్కాలి అని అంటే ఆ కొండపైకి నా వల్ల కాదు, నేను ఎక్కలేనిది ఆ కొండ కనుక నీవు నన్ను ఎక్కించు అని ప్రార్థించాడు. ఈ మాట చదువుతున్నప్పుడు కొంచెం ఆశ్చర్యమై, ఎందుకంటే దావీదు గొర్రెల కాపరి. గొర్రెల కాపరులకున్న అనుభవం ఏమిటంటే, వారి గొర్రెలకు మేత దొరికే స్థలాలు కొండ ప్రాంతాలు. అందుకనే వాళ్ళ గొర్రెలను తోలుకొని వాళ్ళు కొండలు ఎక్కుతారు. వాళ్ళు ఎక్కుతూ వాళ్ళ గొర్రెల్ని కూడా ఎక్కిస్తారు కొండలపైకి. అంటే దావీదుకి కొండలు ఎక్కే అనుభవం ఉంది, కొండలు ఎక్కే అనుభవం ఉంది. ఒక కాపరికి కొండ ఎక్కే అనుభవం ఉంటుందా లేదో చూడండి. వాక్యం ఒక్కసారి మీరు పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయం 6వ వచనం. 50వ అధ్యాయం 6వ వచనం. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు, వారి కాపరులు కొండల మీదికి వారిని తోలుకొని పోయి వారిని. అంటే ఇప్పుడు కాపరులకు కొండ ఎక్కే అనుభవం ఉందా లేదా? మాట్లాడాలి మీరు అందరూ. ఎక్కే అనుభవం ఉందిగా. దావీదు ఇప్పుడు మరి కొండ ఎక్కగలిగిన వాడై ఉండి కూడా ఎందుకని నీవు నన్ను ఎక్కించు అని ప్రార్థన చేస్తున్నాడు. దావీదులకు కొండలు ఎక్కే అనుభవం ఉంది. తన గొర్రెలను మేపుతూ ఉన్నప్పుడు కొండలపైకి తోలుకుని వెళ్ళి శ్రేష్టమైన మేతను పెట్టేవాడు. అలాంటి దావీదు ఇప్పుడు అంటాడు, ఈ కొండ నేను ఎక్కలేని కొండ, ఈ కొండ నేను ఎక్కలేనిది. కొన్ని కొండలు మనం ఎక్కలేనటువంటి కొండలు ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళు ఎక్కేవి కావాలి. ప్రత్యేకించబడిన వారు, దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు మాత్రమే ఎక్కే కొండలు ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళు ఎక్కే కొండలు కాదు.
ఒక రోజున మోషేతో దేవుడు మాట్లాడుతూ, మోషే, నీవు నీ అన్న అయిన అహరోను కొండపైకి రండి, ఎవ్వరిని కూడా కొండ దరిదాపుల్లోకి రానియొద్దు, నేను ఆ కొండ మీదకి దిగొస్తా, మీతో మాట్లాడతా. ఒకవేళ ఆ టైంలో నేను మీరు కలిసి కొండ మీద సావాసం చేస్తుంటే ఏ పశువో వచ్చి ఆ కొండను రాసుకుంటుంది కానీ, కొండ మీదకి ఎక్కడం కానీ, కొండకు తగలడం కానీ జరిగితే ఆ పశువుని రాళ్లతో కొట్టి చంపేయాలి. ఆ కొండను ఎవరు ముట్టుకోకూడదు, ఎవరు కొండపైకి ఎక్కకూడదు, ఏ పశువు కూడా దాన్ని త్రాకకూడదు అని చెప్పి దేవుడు మోషేతో మాట్లాడాడు. ఒక్క మాట చూడండి వాక్య గ్రంథములో నుండి. ఆ కొండ ఎవరు పడితే వాళ్ళు ఎక్కడానికి సరిపోయినటువంటి కొండ కాదు. అది ఎవరు పడితే అక్కడ దాని మీద సావాసం చేసేటువంటి అనుభవము లేదు. నిర్గమాకాండము 19వ అధ్యాయం, నిర్గమాకాండము 19వ అధ్యాయం 20వ వచనం. యెహోవా సీనాయి పర్వతము మీదికి, అనగా ఆ పర్వత శిఖరము మీదికి దిగి వచ్చాను. యెహోవా పర్వత శిఖరము మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయాను. 24వ వచనం కూడా. మధ్యలో నువ్వెందుకు తయారయ్యావు? చదువు. అందుకు యెహోవా, నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో అహరోను ఎక్కి రావలెను. 12వ వచనం. నీవు చుట్టూ ప్రజలకు మేరలు ఏర్పరచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచు ముట్టవద్దు, భద్రముసుమి ఈ పర్వతము ముట్టు ప్రతి వానికి మరణ శిక్ష తప్పక విధింపబడును. ఎవడును చేతితో దానిని ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను, లేక పొడవబడవలెను. మనుషుడు గాని మృగము గాని బ్రతుకకూడదు. అనగా ఆ పర్వతం ప్రత్యేకించబడినది. ఆ పర్వతం మీదకి దేవుని అనుమతి లేకుండా ఎవరు కూడా ఎక్కే అవకాశం లేదు. దేవుని అనుమతి కలిగిన వాడు, దేవుడు ఎక్కిరా అని పిలిచేవాడు మాత్రమే ఎక్కదగినది ఆ పర్వతం. పొరపాటున ఎవడైనా ముట్టుకున్నా, ఎవడైనా చేత్తో దాన్ని తాకినా వాడికి మరణ శిక్ష, వాడికి మరణ శిక్ష. అనగా దేవుని లేఖనాల ప్రకారం కొన్ని కొండలను మనం ఎక్కలేనటువంటి పరిస్థితులు ఉన్నట్లుగా చూస్తున్నాం. దావీదు భక్తునికి కొండలు ఎక్కే అనుభవం ఉంది, కానీ తనకు ఎదురుగా కనపడుతున్న యెరూషలేము అనబడుతున్న ఆ కొండపైకి ఎక్కే ఆ అనుభవం రాలా. అందుకే దేవుని దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాడు, అయ్యా నేను ఎక్కలేనిది, అది నేను ఎక్కలేనిది, ఎక్కలేని ఆ కొండపైకి నన్ను ఎక్కించు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎందుకు దావీదునకు అంత ఆశ? కొండ ఎక్కాలి అని అంటే శ్రమతో కూడిన పనిగా, దిగడం సులభమే కానీ ఎక్కడం చాలా కష్టం. దిగడం చాలా సులభం, ఎక్కడం చాలా కష్టం, ప్రయాసతో కూడింది. కానీ దావీదు భక్తుడు ప్రయాస అయినా సరే, కష్టమైనా సరే, శ్రమైనా సరే నేను ఆ కొండ ఎక్కాలి అని ఆలోచన కలిగి దేవుని సహాయాన్ని కోరుతున్నాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఏముంది కొండపైన అంటే 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, కొండపైన శ్రేష్టమైన మేత దొరుకుద్ది. కొండపైన శ్రేష్టమైన మేత దొరుకుద్ది. యేసయ్య గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనం. నేను మంచి మేత గల చోట
వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అవి మంచి దొడ్డెలో పండుకొను. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేత దొరుకును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు పర్వతము మీద ఏం దొరుకుతుందయ్యా దావీదు? ఎందుకు ఎక్కాలనుకుంటున్నావు? ఎందుకు ప్రయాసపడాలనుకుంటున్నావు? అంత ప్రయాసపడి ఎందుకు ఎక్కాలి అంటే, అయ్యా ఇశ్రాయేలు పర్వతము మీద మంచి మేత దొరుకుతుంది. దేవుని స్తోత్రం. అంటే శ్రమ పడితే, కష్టపడితే, దాన్ని ఎక్కగలిగితే పైన ఒక మంచి మేతను సంపాదించుకుంటాడు. దేవుని స్తోత్రం. దేవుని పిల్లలుగా మనం శ్రమ పడితే, కష్టపడితే నిజముగా దేవుని వాక్యము అనే శ్రేష్టమైన ఆహారాన్ని మనం సంపాదించుకుంటాం. లేకపోతే వాక్యం అనే ఆహారం మనం సంపాదించుకోవడం కష్టం. వాక్యం అనే శ్రేష్టమైన ఆహారం మనకు కావాలి అంటే శ్రమ పడాలి, కష్టపడాలి, ఎంతగానో ప్రయాసపడితే ఒక ఉన్నతమైన అనుభవంలోనికి దేవుడు మనల్ని తీసుకుని వెళితే అక్కడ ఉన్నతమైన మేత మనకు దొరుకుతుంది. చాలా మంది దైవజనులను చూస్తూ ఉంటారు. నాతో చాలా మంది చెప్పే మాట ఏంటంటే, అన్నా మీ వాక్యము అందరి వాక్యాల కన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ వాక్యం ఎప్పుడు చూసినా మేము చదివినట్టే ఉంటుంది, చాలా మంది దైవజనులు బోధించినట్టు ఉంటుంది. కానీ మీరు చెప్పే టయానికి ఆ వాక్యపు లోతు వేరైపోద్ది, భావం వేరైపోద్ది, ఆ యొక్క వాక్యము యొక్క పరిస్థితులు వేరుగా కనపడతాయి. ఎలాగా ఇంత మంచిగా వాక్యం సిద్ధపడతారు అని అంటే నేను ఒకటే మాట చెబుతాను. నేను సిద్ధపడేది ఏముండదు, ప్రభు దగ్గర కన్నీరు గార్చడం తప్ప. నేను ఒకటే చెబుతాను, దేవుని దగ్గర వాడుకుంటాను అని పిలిచావు నన్ను, వాడుకోకపోతే సిగ్గుపడతాను. నువ్వు సేవకుని సిగ్గుపరిచేవాడు కాదు కనుక వాడుకో. నా బలహీనతను బట్టి నన్ను విడవద్దు, వాక్యపు లోతులలోనికి నడిపించు, ఆ వాక్యములో ఉన్న మర్మయుక్తమైన ఆశీర్వాదం ఏంటో బయలుపరచు అని ప్రార్థన చేస్తాను. ఒక వచనాన్ని వాక్యం బోధించే ముందు సుమారుగా 20 సార్లు చదువుతాం. ఒక వచనాన్ని 20 సార్లు చదువుతానే ఉంటాను దాన్ని. ఎందుకంటే ఆ వచనంలో ఏమి ఉందో బయటికి రావాలి అంటే దాన్ని చదువుతూనే ఉండాలి. ఒకసారి చదివితే అది అర్థం కాదు. అంటే దాని విషయంలో శ్రమ పడడం నేర్చుకోవాలి. ఒక మనిషికి మంచి వాక్యం అనే బలమైన ఆహారం కావాలి అంటే శ్రమ అనేది చాలా ముఖ్యమైనది. పర్వతము పైన ఏముంది అంటే మంచి మేత ఉంది, మంచి మేత ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, పర్వతము పైన హెర్మోను మంచు ఉంది. అక్కడ ఆశీర్వాదమును జీవమును ఉండాలని దేవుని తలంపు ఉంది. కీర్తన గ్రంథం 133వ కీర్తన 3వ చరణం. కీర్తన గ్రంథము 133వ కీర్తన 3వ చరణం. సియోను కొండ మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఏముంది ఆ సియోను కొండ మీద? దావీదు సియోను కొండ మీద ఏముంది అంటే అచ్చట హెర్మోను మంచు ఉంది, ఆశీర్వాదమును జీవమును ఉండాలని దేవుడు కోరుకున్న స్థలం అది. దేవుడు కోరుకున్న స్థలం అది. ఒక ఎత్తైన కొండపైకి ఎక్కితే హెర్మోను మంచు ఉంది. హెర్మోను అనగా పరిశుద్ధత అర్థం. పరిశుద్ధమైన మంచు ఉంది అక్కడ. మంచు ఉంటే ఏంటండి ప్రయోజనం అంటే ఒక 3 విషయాలు చెబుతాం. మంచుతో ఏంటి ప్రయోజనం అంటే, ఇశ్రాయేలీలు అరణ్యములో ఆహారము లేదు అని అడుగుతున్నా.
వాడు ఒకడు కాదు, ఇద్దరు కాదు, సుమారుగా చరిత్రకారులు చెప్పిన మాట ప్రకారం ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చిన జనాభా సుమారు 20 లక్షల నుండి 30 లక్షల మధ్యలో ఉన్నారట జనం. కాల్పలము మాత్రమే బైబిల్లో రాశారు. 6,03,550 మంది వారి కాల్పలం అంటే నడిచే సైనికులు. అయితే అసలు జనాభా సుమారుగా కొన్ని లక్షల మంది ఉన్నారు. అది అరణ్యం. ఈ అరణ్యములో ఏం దొరుకుతుంది అంటే ఏం దొరకదు తినడానికి. కనీసం చెట్ల ఫలాలు కూడా ఉండవు, ఇసుక దెబ్బలు తప్ప. వీడిప్పుడు మోషే మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చాం ఈ అరణ్యములో, మేము ఐగుప్తులో తిన్న ఆహారం ఏంటి అసలు? ఇక్కడ దానిమ్మలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, నీళ్లు లేవు, ఆహారం లేదు, కనీసం గింజలు కూడా లేవు మోషే అని ఏడుస్తూ ఉంటే మోషే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రభువా, వీళ్ళకి ఆహారం కావాలంటున్నారు, మరి ఎంతమందికి ఆహారం ఎక్కడ తెచ్చిపెట్టేది ఏమిటి అంటే, సరే రేపు ఈ టయానికి వాళ్ళు తింటారులే అని చెప్పి అన్నాడు. మోషేకి దేవుడు ఆ మాట అనగానే, రేపు ఈ టయానికి తింటారంటే ఎన్ని గొర్రెలు వేయాలి ప్రభువా, ఎంత ఆహారం సిద్ధపరచాలి, రేపు ఈ టైం పెట్టేస్తాను మాట మాట్లాడేంటి అని అంటే దేవుడు అన్నాడు, మోషే నా బాహుబలం తక్కువైపోయింది అనుకున్నావా, నువ్వు నా కార్యాలు చూసుకోవడం నన్ను అనుమానం పడతావేంటి? దేవుడు మోషేతో మాట్లాడిన విధానం, మోషే దేవుడితో మాట్లాడిన విధానం చూస్తే నిజంగా దేవుడు ఒక మనిషితో ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడా? ఒక మనుషుడు ఎంత అల్పుడుగా మాట్లాడినా దేవుడు ఎంత ఓర్పుగా ఉంటాడనిపిస్తుంది వాడిద్దరి స్నేహం. మోషే అంటాడు, ఎంతమందికి ఎక్కడ తెచ్చిపెట్టమంటావు ఆహారం అంటే, మోషే నా బాహుబలం తక్కువైపోయింది అనుకుంటున్నావా, నువ్వు ఇన్ని కార్యాలు చూసి నన్ను అనుమానం పడుతున్నావే, రేపు తింటారులే అన్నాడు. వచ్చి అబ్బాయి రేపు ఆహారం మీకు పెడతాన్నాడు దేవుడు అని చెప్తే, ఎలా పెడతారు అని చూస్తుంటే ఉదయం లేచే టయానికి వాళ్ళ పేట అంతా కూడా మంచు కమ్మేసింది, పేట అంతా పూర్తిగా మంచు పట్టేసింది. వీళ్ళకి ఏం అర్థం కాదా, ఎంత మంచు ఎప్పుడు చూడాలి మనం, ఎంత మంచు ఉంది ఏంటి అని చెప్పి. అలాగే వాడు చూస్తుండగా సూర్యోదయం అయింది. సూర్యోదయం అయినప్పుడు మంచు నెమ్మదిగా కరిగి కారిపోవడం ప్రారంభమైంది. మంచు నెమ్మదిగా కరిగి కారిపోతూ ఉంటే ఆ మంచు లోపల నుండి నూగు గింజలు గుట్లగా కనపడడం ప్రారంభమయ్యాయి. గుట్లగా వీళ్ళకి అర్థం కాదు, ఏంటి ముచ్చల్లా కనపడుతున్నాయి అంటే, మోషే అన్నాడు, అవే మీకు ఆహారం. ఒక్కొక్కడు 2 సేరులన్నర మానిక కొలుసుకుని తెచ్చుకుని వాటిని శుభ్రంగా ఏపుకుని నలతొక్కుని అప్పముగా కాల్చుకుని తిన్నాడు. అసలు ఇది ఏంటి? మోషే కూడా తెలవదు, నాయకులు తెలవదు, 70 మంది పెద్దలు తెలవదు. ఏమిటి అని క్వశ్చన్ వేశారు. ఆ పదానికి అర్థమే మన్నా. మన్నా అంటే ఇదేమి, దాని పేరు కాదు. అది ఏమిటో ఇప్పటికీ ఎవరికి అర్థం కాల. దేవదూతల ఆహారం అన్నగాడు బైబిల్లో, ఇంతకీ దేవదూతలు ఏం తింటారో కూడా తెలదు, దాని పేరు తెలవదు మనకంతకీ. కానీ తింటే మాత్రం అపురూపముగా ఉందట, నూనెలాగా. విచిత్రమైన తెలుసా, రుచి బాగుందని పేరు తెలకపోయినా విపరీతంగా తిన్నారు 40 సంవత్సరాలు. కొన్నిసార్లు అంతే కాదు, మన వంటలు పేరు తెలదు కానీ బాగుంది అంటాం, తినేస్తాం. ఏంటదే పేరు తెలదు, టేస్ట్ మాత్రం బాగుంది కదా, పేరు తెలకపోయినా రుచి ఉంటే తినేస్తామా. ఇజ్రాయిల్ పరిస్థితి 40 సంవత్సరాలు తిన్నారు. కాకపోతే మనకు గొడవ ఉంది. కుక్క బుద్ధి మొక్క దగ్గర తెలుసుంది. ఎక్కడ తెలుసుంది చెప్పాలి, ఎక్కడ తెలుసుంది? అవునా? క్రైస్తవుడు బుద్ధి కూడా అక్కడే తెలుసుంది, మొక్క దగ్గరే. మీరు గుడి మీద చేసి చెప్పండి, కుర్రోళ్ళు భోజనం వడ్డించినప్పుడు ఏ రోజు నేను సనుకోలేదు, దేవుడు నాకు ఎంత ఇచ్చాడు స్తోత్రం తిన్నాను అన్నవాడు చెప్పండి. మీరు సనుకోలా? నా దగ్గరికి వచ్చాకే వీళ్ళు అబద్ధం చేస్తారు, నా దగ్గరికి వచ్చాకే ఆ చేతిరాలు, నా దగ్గరికి వచ్చాకే వీళ్ళు ఇలా ప్రవర్తిస్తారని మొక్క కోసమేగా నువ్వు సనుకున్నది. బైబిల్ చెప్పింది ఏంటి? సనుగుడు రోగం నీకు ఉండకూడదు కాదు. మరి ఎందుకు సనుకున్నావు? ఏమండి, ఇవాళ మన బుద్ధి ఎక్కడ కనపడుతుందంటే ముక్క దగ్గరే. క్రైస్తవుడిగా తిండిని గెలవలేనటువంటి పరిస్థితులు మనం.
మొక్క దగ్గర తీరిపోతామంతే. ఇశ్రాయేలీయులకు పరలోకము నుండి మన్నాను కురిపించి చక్కగా తినరా బాబు అంటే వాళ్ళు అంటారు, ఉట్టిది ఎలా తింటాం? అది అరణ్యమా? దేవుడు ఆహారం పెడుతున్నాడంటే, ఫ్రీగా పెడతానంటే సంతోషించడం మానేసి ఉట్టిది ఎలా తింటాం? బాగా చేపలు తింటాం అలవాటు అయింది వాళ్ళకి. మోషే, ఐగుప్తులో మేము తిన్న చేపలు గుర్తొచ్చేస్తున్నాయి. మళ్ళీ వెళ్ళాడు మోషే, ప్రభా ఆడు ఉట్టిదే తినలేకపోతున్నారు ఆయన, మరి ఏం చేయమంటారు? సరే రేపు మాంసం తింటారని చెప్పు. మాంసం అంటే ఎంత? సుమారు 20 లక్షల మందికి మంచి 100 గ్రాములు వేసినా 8 కేజీలు కావాలా? ఎన్ని కోళ్ళు కొయ్యాలా, ఎన్ని మేకలు కొయ్యాలా, ఎన్ని ఆవులు కొయ్యాలా, ఎన్ని కోడిలు కొయ్యాలా? ఏంటి వ్యవహారం అసలు? ఈయన చూస్తే రేపు తింటారులే అంటున్నాడు. మోషే శబ్దం పడుతుంది. ఏం ప్రభా ఏం చెబుతున్నావు నువ్వు? తింటారులేవయ్యా. ఎలాగా చూడు అంతే. రాత్రికి రాత్రి తూర్పు గాలి రేపి సముద్రం మీద పంపించాడు. పూరేడు పిట్టలు సముద్రంలో ఉంటాయి. తూర్పు గాలి వెళ్ళి సముద్రము లోపల ఉన్న పూరేడు పిట్టలను మొత్తం దొరకొచ్చి వీళ్ళ పేట ముందు పడేసి 3 అడుగుల ఎత్తున పాడెం ఎంత పొడుగుందో అంత పొడుగున పెట్టలే. పొద్దున్నే లేచి ఎవ్వడికి వాడే ఇష్టానుసారముగా మాంసాపేక్షకులై ఆ పిట్టలు తెచ్చుకుని కోసుకుని కాల్చుకుని కూరడుకుని ఈ యొక్క అప్పముగా ఉన్నటువంటి మన్నాతో కలిపి తినేస్తా ఉన్నారు. తిండికి దేవుడు అసహ్యపడి పీసులు పళ్ళల్లోనే ఉన్నాయి, ఇంకా తిని పూర్తిగా కుట్టుకోలేదు. దేవుని కోపం వచ్చి ఆహారం పళ్ళల్లో ఉండగానే ముట్టేశాడు. తిండి దగ్గర కక్కుర్తి ఎంత భయంకరమో వాక్యం చదవడం మీకు అర్థమవుతుంది. పళ్ళల్లో ఆహారంగానే ఉండిపోయింది. దేవుడు మొత్తితే వ్యాధం చచ్చిపోయాడు. దానికి వినాశనము అనే పేరు పెట్టారు ఆ స్థలానికి. ఎందుకయ్యా అంటే, నేను తిండి పెడితే కనీసం థ్యాంక్స్ ప్రభా అనుకోరాగా వీళ్ళు. ఎంత కక్కుర్తిగా ఉన్నారు వీళ్ళు. వీళ్ళని పోషిస్తున్నాను నేను. 40 సంవత్సరాలు పూరేడు పిట్టల్ని మన్నాను తిన్నారు వాడు ఆహారంగా. అంటే ఎంత దేవుడు కనికర సంపన్నుడో, ఎంతగా వాళ్ళను ప్రేమించాడో, ఎంతగా వాళ్ళ జీవితంలో కార్యం చేశాడో ఇశ్రాయేలీయుల పరిస్థితులు మనం ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుంది. అయితే ఇంత చేసినా కూడా వాళ్ళు దేవునికి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వలేదు, దేవుని కనపరచవలసిన రీతి కనపరచలేదు. చివరికి వాళ్ళు అరణ్యములోనే నాశనం అయిపోయారు. అయితే దేవుని లెక్కన మాట్లాడుతుంది, పర్వతము మీద ఏముంది అంటే హెర్మోను మంచు. ఈ మంచు వల్ల మన్నా దొరికింది వాళ్ళకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచు లేకపోతే మన్నా లేదు. మత్తు ఇసాకు యాకోబుని ఏషావే అని అనుకుని దీవిస్తా ఉన్నాడు. నా పెద్ద కుమారుడే అనుకుని దీవిస్తా ఉన్నాడు. ఎందుకు దీవిస్తున్నాడు అనంటే మాటిచ్చాడు కనుక. మాటిచ్చాడు కనుక నా పెద్ద కొడుకు అనుకుని మోసపోయి ఆశీర్వదిస్తున్నాడు. ఇసాకు ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే మోసపోయాడు. ఎలాగంటే ముక్కు ఆయన్ని మోసం చేసింది. చాలాసార్లు మన ముక్కు మనం మోసం చేస్తుంది, మన చెవులు మనం మోసం చేస్తాయి, మన కళ్ళు కూడా మనం మోసం చేస్తాయి. అందుకే కళ్ళతో చూసిందల్లా నిజమని నమ్మొద్దు, చెవులతో విన్నదల్లా నిజమని నమ్మొద్దు. మీ సంసారాలు చాలా వరకు నాశనపడే కారణం చెప్పనా? మీ కళ్ళతో చూసిందే నిజమని నమ్మడం, పరిశీలించకపోవడం. ఉదాహరణకి కళ్ళతో మిమ్మల్ని చూస్తే మాత్రం నిన్ను మోసపోతామండి. ఉదాహరణ చెబుతా. బస్ స్టాండ్ ఉంది, నువ్వు కొంచెం దూరంగా ఉన్నావు, మీ ఆయన నిలబడ్డాడు అనుకుందాం, లేదు నీ భార్య నిలబడింది అనుకుందాం. పురుషుడు స్త్రీ వచ్చి, అమ్మ ఇక్కడ ఏదో ఉందంట, ఏంటి ఆఫీస్ నాకు తెలియదు కాస్త చెబుతావంటే అతనితో, అయ్యా పలానా ఆఫీస్ అయితే పలానా చోట ఉంది, పలానా దగ్గర ఉంది అని అంటే అక్కడు థ్యాంక్స్ అమ్మా అని, థ్యాంక్స్ అమ్మా అని నవ్వుతాడు.
ఇప్పుడు అతను నవ్వాడు కనుక ఈ అమ్మాయి కూడా ఖచ్చితంగా నవ్వాలి, ఈ కుర్రోడు కూడా నవ్వాలి. ఇప్పుడు దూరంగా ఉన్న నువ్వు చూసింది వాస్తవం, వాడు మాట్లాడుకున్నది ఏంటి, నువ్వు ఆలోచించింది ఏంటి, నీ ఆలోచన ఏంటి, అక్కడ జరిగిన పరిస్థితి ఏంటి అసలు. ఇక అక్కడి నుంచి మనసులో నీకు నెమ్మది లేదుగా, రొసలాడుతున్నావుగా. నన్ను తప్ప దేవుడు చూసిన నవ్వుతావు నువ్వు. ఆడు ఎందుకు నవ్వాడు కాబట్టి నీకు, ఆమె ఎందుకు నవ్విందో తెలవదు. అక్కడ సాధారణ పెద్ద తెలుగులో ఏం తెలుసా, నీ హృదయాన్ని వాడు రేపి 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 మీ ఇద్దరు మధ్యన గొడవ వచ్చి మనశ్శాంతి లేక కొట్టుకు చచ్చిపోయేవారని ఏడుకుంటాను నేను. హృదయంలో అలజడి రేపుతాడు వాడు. హృదయంలో సమాధానం, కంటితో చూసిన దాని దగ్గర నుండి నీలో పుట్టే ఆలోచన ఇక మామూలు ఆలోచన కాదు. ఒకవేళ అసలు ఎవరా అమ్మాయి ఎందుకు మాట్లాడింది ఏంటి విషయం అని అడిగినా నీ మైండ్లో ఉండే భయంకరమైనటువంటి మాట నిజం చెప్పడం అంతే. అందుకే ఆవిడ ఊహించుకోవడమే. భార్య అదే పని, భర్త అదే పని. ఇవాళ కన్నులతో చూసి కూడా మనం పాడైపోతున్నాం. చెవులతో కొన్ని విని కూడా వాటి పరిస్థితి పూర్తిగా తెలవక చెవుతో విని కూడా జీవితాలు నాశనం చేసుకుంటా ఉన్నాం చాలాసార్లు మనం. ఇప్పుడు ఇసాకు తన కుమారుడు యాకోబుని ఏశావే అని అనుకొని దీవించడం కారణం తెలుసా, ఇసాకు యొక్క ముక్కు ఇసాకుని మోసం చేసింది. ఇసాకు ముక్కు ఏ సంవత్సరం ఎట్టుంది అంటారు, ఇసాకు ముక్కు ఇసాకు ఏ సంవత్సరం ఎట్టుంది, పుట్టినించేనా మధ్యలో వచ్చింది అంటారు. అది మరి పుట్టిన కాంచి తనతో ఉన్నది తను మోసం చేయొచ్చా? చాలాసార్లు అది కట్టుకున్నదండి, 5 సంవత్సరాలు బట్టి కాపురం చేస్తాం, నన్ను మోసం చేసిందండి. 5 సంవత్సరాలకి మోసం చేస్తే అసలు పుట్టిన కాంచి ఉన్న ఇసాకు ముక్కే ఇసాకు మోసం చేసే గదిలో మీరు మోసం చేయడం పెద్ద చిత్రం ఏం కాదుగా. మీరు చాలా మంది భర్తలు మోసం చేసేవాళ్ళు ఉన్నారు, భార్యను మోసం చేసేవాళ్ళు ఉన్నారు. మీరు ఒక పరిమాణం బ్యాచ్. ఎందుకంటే ఎంత వాక్యం విన్నా బతుకు మాటలా, మన క్రియలు ఎలా ఉన్నాయంటే ఎంత వాక్యం అయిను చివరాకరి బయటికి వెళ్ళిన తర్వాత దుర్పెట్టుకోవడమే. ఎందుకు చెబుతాను ఈ మాట, మీకు మాట చెబుతాను. దివ్య తేజం పాప ఉండేది సంఘంలో, బాధ్యత సంఘం. భర్త చాలా మంచోడు వాడు, నా దగ్గర చాలా కాలం ఉండేవాడు, చాలా మంచి కుర్రుడు. ఈ పిల్ల వాడికి తెలియకోకుండా వాళ్ళకి డబ్బులు పంపించేది. ఎలా పంపించేది అంటే, ఈ పిల్ల ఒక సంఘానికి వెళ్తా ఉంది, ఈ కుర్రోడేమో నాతో ఉండేవాడు, ఈ అమ్మాయి ఒక సంఘానికి వెళ్తా ఉంది. ఆ పాస్టర్ గారి ఐడియా మీద పంపించేది డబ్బులు. పాస్టర్ గారి బుద్ధి ఉండాలిగా, మరి మీ ఆయన తెలియకుండా నేను డబ్బులు పంపితే రేపు పొద్దు నుంచి మీ ఆయన నా మీద దెబ్బలాడితే సంఘం పాడవుద్ది, పిచ్చి పిచ్చి పనులు చేయకు, మీ ఆయనతో చెప్పు, అమ్మా అయ్యా ఇదిగో మా పిల్లలు మా ఇంటికాడ ఉన్నారు కదా, మా తల్లిదండ్రులు ఉన్నారు కదా, వాడు కొంత పంపిస్తానని చెప్పు, తప్పేం కాదు. పంపించొద్దు అంటే 2 నెలలు పోరాడు, దేవుడు మనసు మారుస్తాడు అని చెప్పాలిగా. భర్తకు తెలియకోకుండా ఆ అమ్మాయి మాటిని ఈ అమ్మాయి ద్వారా డబ్బులు పంపిస్తూ ఉండేది. అయితే ఒక రోజున తెలిసింది గొడవ, నువ్వు నాతో కాపురం చేస్తూ మోసం చేసావు నన్ను అని చెప్పి 3 పిల్లలు, ఆ పిల్లలు ఒక పిల్లవాడికి పోలియో చిన్నప్పుడే గొడవ పడ్డారు ఇద్దరు. ఈ రోజున ఇద్దరు విడిపోయారు. ఆ అమ్మాయి పరిస్థితి ఏం తెలిసి వాళ్ళ తినడానికి కూడా లేని పరిస్థితి, తినడానికి కూడా లేని పరిస్థితి. ఆ పిల్లల పరిస్థితి ఇప్పుడు ఇంటికాడ 3 పిల్లలు ఎట్టుకుని చావలేక బతకలేకపోతుంది. ఈ కుర్రోడు నర్సాపురం ఆటో కొనుక్కున్నాడు, వేరే పెళ్లి చేసుకుంటున్నాడు, హ్యాపీగా బతికేస్తున్నాడు. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది? ఎందుకు ఇలాగా జరిగింది? మోసం కాదు. వాడు చాలా మంది జీవితాల్లో భర్తను మోసం చేస్తూ ఉంటే, భార్యను మోసం చేస్తూ ఉంటే, వారు మోసగించుకుంటూ ఉంటే, వారి ఆత్మీయ జీవితాల్లో దేవుడితో ఎలాగ వాడు గడిపేది. ఇసాకు కుమారుణ్ణి చూశాడు, స్వరము దగ్గర అనుమానం వచ్చింది. యాకోబు స్వరములాగా ఉందేంటయ్యా, ఒకసారి దగ్గరికి రా, చేతులు పట్టుకు తడివాడు. చేతులు చూస్తే ఏషావులాగా ఉన్నాయి. ఎందుకంటే ఏషావు చెయ్య రోమం కలిగింది,
ఈ తల్లి ఏం చేసిందంటే పట్టుకుంటే, తల్లి అంత తిరుగలదో ఇంట్లో కొడుకులు నాశనం చేయడానికి ఆడవాడు తెలివి ఎంత బాగా ఉపయోగపడద్దో. మీ తెలివి వల్ల మీ పిల్లలు నాశనం అయ్యారు. తెలుసు మీకు సంగతి? మీ పిల్లలు నాశనం అవ్వడానికి కారణం మీరే. రొమ్మించి పాలించిన నువ్వే వారి యొక్క జీవిత నాశనానికి కారణం. తండ్రిని మోసం చేయి, తండ్రితో అబద్ధమాడు, ఏదో రోజుగా నేను చూసుకుంటా అని చెప్పి పెద్ద కొడుకు ఎలా ఉంటాడో అలా మేకప్ వేసింది కొడుకు, చిన్న కొడుకు. అది ఇంట్లో తల్లి చేసిన పనేనా? ఒకవేళ వాడు తప్పు చేస్తే మీ నాన్నకి చెబుతా, నా భయం నీకు ఎదురికి లేదు, మీ నాన్నకి చెబుతా అని భయపెట్టి వాడిని కంట్రోల్ చేయవలసింది. అలా పోయి వాడి తప్పుల్ని ఈమె కవర్ చేయడం మొదలెట్టింది. ఇసాకు కను దృష్టి మందగించింది. దగ్గరికి రాస్తే పట్టుకుంటే రోమా తగ్గుతుంది. ఏషావే కానీ స్వరం ఎందుకు కొంచెం తేడా ఉందే అని అక్కడికి ఒకసారి వచ్చి నేను ముద్దెట్టుకో అన్నాడు. ఇసాకు తెలివి కలిగిన వాడు. పట్టుకుంటే ఏషావులాగా ఉన్నాడు, స్వరం వింటే యాకోబులాగా ఉంది. సరే అసలు చూద్దాం వీడు వాడవాడు కాదని చెప్పి ఒకసారి వచ్చి ముద్దెట్టుకో అన్నాడు. యాకోబు వెళ్ళి ముద్దెట్టుకున్నాడు. ముద్దెట్టుకుంటే ముక్కు యాకోబు వేసుకున్న చొక్కాయి వాసన చూసింది. ఇసాకు ముద్దు పెట్టుకోవాలని ఎందుకో తెలుసా? వాసన చూడడానికి. వెంటనే ఇతడు ముద్దెట్టుకుంటే వాసన చూస్తే యాకోబు ఏశావు లాగా వాసన వేశాడు. ఎలా వేశాడంటే ఏశావుకు ఒక కోటు ఉండేది, ఆ కోటు విడికేసేసింది అలా. ఇప్పుడు ఇసాకు యాకోబే పెద్ద కొడుకని, పెద్ద కొడుకుని దీవించవలసిన దీవెన చిన్న కొడుకు ఎందుకు ఇచ్చేది తెలుసా? తన ముక్కు తనని మోసగించింది. చూడండి, మనలో ఉన్న అవయాలే మనల్ని మోసగిస్తా ఉంటే బయటోడు మోసగించడం పెద్ద విచిత్రం కాదు కదా. ఆ ఆశీర్వదించేటప్పుడు యాకోబు అంటాడు, నీ పొలము మంచు కురువును గాక, నీ పొలము మంచు కురువును గాక. అంటే ఏ పొలం మీద మంచు అయితే కురుస్తుందో ఆ పొలం విపరీతంగా పండుద్ది. ఆ పొలము దీవించబడుతుంది. ఏశావు వచ్చాడు, పెద్దగా కేకలేస్తూ ఏడుస్తూ, నన్ను కూడా ఆశీర్వదించు అనంటే నీ పొలము మంచు పడకుండును గాక అన్నాడు. మంచు లేకపోతే పొలానికి ఇంకా అంటే మంచు వల్ల పొలము ఆశీర్వదించబడింది. మంచు వల్ల ఒక వ్యక్తి జీవితంలో ఆహారం దొరుకుతుంది. మూడవది, ప్రభు అంటాడు, చెట్టుకి మంచు ఉన్నట్లు నేను అతనికి తోడుగా ఉంటా. చెట్టుకి మంచు ఉన్నట్టు నేను అతనికి తోడుకుంటా. మంచు పట్టిన చెట్టు పచ్చగా ఎదుగుతుంది. మంచు ఉన్న చెట్టు చాలా చక్కగా అందమైనదిగా అది కనపడుతుంది. అందుకని ఇప్పుడు ఆ కొండ పైన ఏముంది? దావీదు, కొండ ఎక్కుతానంటున్నావు, అది ప్రయాసయా, అది శ్రమయా, కష్టముతో కూడింది, అయినా పర్వాలేదు దేవా, నేను కొండ ఎక్కాలా. ఏమి కొండ పైన పరిశుద్ధమైన మంచు ఉంది. దేవునికి స్తోత్రం. రెండవది, అక్కడ ఆశీర్వాదమును జీవమును ఉంది. ఆశీర్వాదమును జీవమును ఉంది. అవి ఉన్న స్థలానికి నేను వెళ్ళాలి. దేవుని పిల్లలుగా దావీదు యొక్క తృష్ణ, దావీదు యొక్క ఆశ, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నేను ఎక్కాలి. కనుక ప్రభువా నన్ను ఎక్కించు. ఈ రోజున పిల్లారా, మన ఆశ, మన యొక్క తృష్ణ, మనము చెయ్యలేని ఘనకార్యాలను దేవుడు మన బ్రతుకులో చేయించాలి అని ప్రార్థించడమే. ఈ రోజున మనం పరిశుద్ధ గ్రంథములో ఒక విశ్వాసి ఆత్మ సంబంధంగా ఎక్కవలసిన 7 కొండలను గురించి ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం. 7 కొండలు అవ్వు, కానీ అయిన మట్టికి ఒక కొండే కానీ 2 కొండలే కానీ ధ్యానం చేస్తాం. తిరిగి అయ్యే వరకు ప్రతి శుక్రవారం ఈ వాక్యాన్ని మనము ముందు కొనసాగిద్దాం. పరిశుద్ధ గ్రంథములో ఒక విశ్వాసి తాను ఎక్కవలసిన ఆత్మ సంబంధమైన కొండలు 7 కొండలు ఉన్నాయి. ఎందుకయ్యా మనం కొండలు ఎక్కాలి అంటే, మన ప్రియుడు ఆ కొండలు దాటి మన దగ్గరకు వస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం.
పరమగీతాల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. ఆలకించుడి, నా ప్రియుని స్వరం వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు, గంతులు వేయించు, కొండల మీదను ఎగసి దాటుచు, మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది, నా ప్రియుడు వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? కొండలు ఎగిరి ఎగిరి దాటుతూ, ఎగసి దాటుచు. నా ప్రియుడు కొండలను ఎగసి దాటుచు ఆయన వస్తున్నాడు. అందుకే నేను ముందుగా ఆ కొండపైకి ఎక్కాలి. కొండపైకి నేను ఎక్కాలి. కొండ పైన నాకు కావలసినది ఉంది. అది నేను పొందుకోవాలి అంటే శ్రమ అయినా, బాధ అయినా, కష్టమైన ఆ కొండపైకి ఎక్కే అనుభవం దేవుడు నాకు నేర్పాలి. పరిశుద్ధ గ్రంథములో 7 కొండలను గురించి మనము ధ్యానించబోతున్నాం. గత కాలంలో కూడా ప్రకటన గ్రంథములో 7 కొండలు ఉన్నాయని, 7 కొండల మీదే పట్టణం కట్టబడిందని, ఆ పట్టణం రోమా పట్టణం అని, రాబోతున్నటువంటి నియంత ఆ రోమాలోంచి బయటకు వస్తాడు అని ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేశాం. అయితే ఆ 7 కొండలు రాబోయే భవిష్యత్ కాలములో జరగబోయే సంగతులు బయలుపరిచేది. కానీ మనం ఇప్పుడు నేర్చుకుంటున్న 7 కొండలు మన ప్రభువు ఎగసి దాటుచు మనల్ని కలుసుకోవడానికి వచ్చే కొండ. దేవుని స్తోత్రం. మనము భారతీయులు గనక భారతదేశంలో బాగా పేరుగాంచినటువంటి ఒక దైవ స్థలముగా పిలువబడేది 7 కొండలు అనబడుతున్న తిరుపతి. అయితే పేరు 7 కొండలే అని అంటారు కానీ చాలా మందికి 7 కొండల పేర్లు చెప్పంటే తెలియదు. 7 కొండల పేర్లు తెలియదు. అయితే పూర్వం చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన పైన బాంబు బ్లాస్ట్ జరిగింది. ఆ బాంబు బ్లాస్ట్ జరిగిన స్థలం అలిపిరి అనే ప్రాంతం. ఒకవేళ 7వ కొండ దగ్గరికి మనం వెళ్ళాలి అంటే అలిపిరి నుండి స్టార్ట్ అవ్వాలి. అలిపిరి నుండి లెక్కెట్టుకుంటూ వెళితే 7వ కొండకి చేరుకుంటాం. మొదటి కొండ పేరు అంజనాద్రి, 2వ కొండ పేరు గరుడాద్రి, 3వ కొండ పేరు శేషాద్రి, 4వ కొండ పేరు వృషభాద్రి, 5వ కొండ పేరు నీలాద్రి, 6వ కొండ పేరు లాస్ట్ ఉండేటువంటి కొండ కాకుండా 5వ కొండకి 6వ కొండకి ఒక మధ్యలో కొండ ఉంటుంది. ఆ యొక్క కొండ దాటితేనే గాని 7వ కొండకు చేరదు. అది వెంకటాద్రి అనబడుతున్న కొండ. వెంకటాద్రి అనబడుతున్న కొండ. అని ఒక మనుష్యుడు ఇవన్నీ దాటుకుంటే ఆఖరి స్టెప్లోకి వెళ్తాడు. అయితే మనం ఇప్పుడు ధ్యానం చేసేవి ఆ కొండలు కాదు. పరిశుద్ధ గ్రంథములో ఆత్మ సంబంధులుగా కొన్ని కొండల అనుభవాలు కలిగిన భక్తులు ఉన్నారు. వాళ్ళ అనుభవాలలో ఏ కొండ వాళ్ళు ఎక్కారో, ఎలా ఎక్కారో, ఎక్కి అక్కడ ఏమి పొందుకున్నారో ఆ అనుభవాలు మనం నేర్చుకుంటే మనము కూడా ఆ కొండ శిఖరాగ్రానికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదాన్ని మనం కూడా పొందుకుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటి కొండ పేరు అరారాతు కొండ. ఏ కొండ? అందరూ చెప్పాలి. ఏ కొండది? మొదటి కొండ పేరు అరారాతు కొండ. ఇది అరారాతు అనబడుతున్న దేశములో ఉంది. అరారాతు అనబడుతున్న దేశములో ఉంది. పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 27వ వచనం. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం 27వ వచనం. దేశములో ధ్వజముల నెత్తుడి, జనములలో భాగానాదము చేయుడి, దాని మీదికి పోవుటకై జనములను ప్రతిష్ఠించుడి, దాని మీద పడుటకై అరారాతు, మిన్ని, అష్కనజు అను రాజ్యములను పిలిపించుడి. దేవుని స్తోత్రం. అరారాతు అనేది ఒక రాజ్యం ఉంది. ఈ అరారాతులో ఒక ఎత్తైన కొండ ఉంది. దేవుని స్తోత్రం. ఎంత ఎత్తు?
అంటే నోవాహు దినాలలో 40 రోజులు ప్రచండముగా తూములు ఇప్పినట్లుగా ఆకాశము నుండి వర్షం పడింది. ఆ దెబ్బకి భూమిలో ఉన్న పర్వతాలన్నీ మునిగిపోయి 15 అడుగులు నీరు పైన నిలబడిందట. పర్వతానికి పైన ఎంత నీరు నిలబడిందో ఒక్కసారి పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చూడండి. ఆదికాండము 7వ అధ్యాయము, ఆదికాండము 7వ అధ్యాయము 20 వచనం. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబల్యను కనుక పర్వతములు మునిగిపోయేను. పర్వతములు మునిగిపోయేను. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న పర్వతాలన్నీ మునిగిపోయాయి. ఒకవేళ పర్వతం మీద మనుషుడు నిలబడినా వాడు కూడా చచ్చిపోతాడు. ఒకవేళ గొల్యాతు నేను బాగా ఎత్తున్నాను వెళ్ళినా గొల్యాతు ఎత్తేంత 6 మూరల జానుడు. ఇప్పుడు పర్వతం పైన ఎన్ని మూరలు నీళ్ళు ఉన్నాయి అంటే గొల్యాతు లాంటి వాళ్ళు 3 నిలబడితే బ్రతుకుతారు, 2 నిలబడి మునిగిపోతారు కదా. అంటే పర్వతము పైన 17 మూరల ఎత్తున నీళ్లు నిలబడిపోయాయి. అయితే ఇప్పుడు అరారాతు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఎత్తైన కొండ పైకి నోవాహు వెళ్ళి నిలబడ్డాడు. దేవుని స్తోత్రం. ఆదికాండం 8వ అధ్యాయం 4వ వచనం. 7వ నెల 17వ దినమున వాడ అరారాతు కొండ పైకి చాలు అరారాతు కొండ పైన నిలిచింది వాడ. ఆ వాడలో ఎవరున్నారు అంటే నోవాహు భార్య, నోవాహు 3 కొడుకులు, నోవాహు 3 కూతురు, ప్రపంచములో ఉన్న జీవకోటి ప్రాకు పురుగులే గాని, ఆకాశ పక్షులే గాని, మృగములే గాని, చలచరములే గాని అన్నీ కూడా వాడలో నోవాహుతో పాటు ఉన్నాయి. అది ఇప్పుడు ఈ వాడ అది ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళింది అంటే వాడను నోవాహు కట్టింది భూమి మీద వాడ కట్టాడు. ఆ రోజున భూమి మీద వాడ కడితే అందరూ కూడా నవ్వుకున్నారు. మొట్టమొదటిగా వాడ నిర్మాణకుడు ఎవరు అంటే నోవాహు. దాని యొక్క ప్లానర్ ఎవరు అంటే దేవుడు. దేవుడి స్తోత్రం. ఎన్ని అంతస్తులు వాడ ఉండాలో చెప్పాడు. ఒక్కొక్క అంతస్తు 5 ఎంత ఉండాలో చెప్పాడు. దానికి కిటికీ ఎక్కడ ఉండాలో చెప్పాడు, తలుపు ఎక్కడ ఉండాలో చెప్పాడు. ఇవన్నీ చెప్పి వాడని కట్టమన్నాను కదా అని చెప్పి ఎలా పడితే అలా దేంతో మాత్రం దాంతో కట్టదు. చితి సారకపు మ్రానుతో మాత్రమే కట్టాలి. దానికి ప్రత్యేకించి ఈ కర్ర వాడాలి. చితి సారకపు మ్రాను కర్ర నువ్వు తీసుకొచ్చి దానితో వాడను తయారు చేసి దానికి మట్టి కీలు పుయ్యి ఈ వాడను తయారు చేయమని చెప్తే నోవాహు దేవుడు చెప్పిన దగ్గర నుండి వాడను భూమి మీద కట్టడం ప్రారంభించాడు. వాడ కట్టాలి అంటే ఇప్పుడు చెట్లు నరుకు రావాలిగా. వాడ కట్టాలి అంటే శ్రమ పడాలిగా. వాడ కట్టాలి అంటే ఎంతగానో ప్రయాసపడాలిగా. అంటే నోవాహు ఎంత ప్రయాస పడితే వాడ నిర్మాణమైంది. ఎప్పటికీ శాస్త్రవేత్తలు చెబుతున్న మాట ఏంటంటే నోవాహు కట్టిన వాడ శిథిలమైపోతూ ఎప్పటికీ ఇంకా ఉందట పర్వతం మీద. దానికి వాడినటువంటి ఇనప బత్తీలు కానీ, దానికి వాడినటువంటి మేకులు కానీ ఇవన్నీ ఇప్పటికీ ఉన్నాయి పర్వతం మీద. అంటే ఇప్పుడు నోవాహు వాడను కట్టి సుమారుగా 6000 సంవత్సరాలు అవుతా ఉంది. 6000 సంవత్సరాలు అయినా ఇప్పటికీ సజీవ సాక్ష్యముగా ఆ వాడ ఉంది. చెక్క పాడవులా ఇప్పటికీ ఉంది. అయితే నోవాహుతో దేవుడు చెప్పింది చితి సారకపు మ్రానుతో వాడను తయారు చేయి. ఈ వాడ ఇలా ఉండాలి. ఎందుకు ప్రభువా? నేను వర్షాన్ని కురిపించబోతున్నాను. ఆదాము దగ్గర నుండి నోవాహు వరకు 1756 సంవత్సరాలు. 1756
1556 సంవత్సరాలలో ఒక్కసారి కూడా వర్షం కురవల భూమి మీద. వాళ్ళకి అసలు వర్షం అంటే తెలియదు. నదీ నీళ్ళే తప్ప, ప్రవాహపు నీళ్ళే తప్ప భూమి మీద, భూమిలో నుండి ఆవిరి లేచి పొలాలు తడపడమే తప్ప పైనుండి నీరు పడుతుంది, దానికి వర్షం అని పేరుంది, ఆకాశంలో దేవుడు నీళ్లను మూటగట్టాడు అన్న సంగతి తెలియదు. నోవాహు దినాలలో నోవాహు, వర్షాన్ని కురిపిస్తున్నాను నేను, నీవు నాశనము కాకుండా కొరకై నీ నీతిని బట్టి నువ్వు బ్రతకాలి కనుక వాడను తయారు చేసుకో, వాడలోనికి నేను ఫలాన్ని పంపిస్తాను, వాటికి కావలసిన ఆహారాన్ని కూడా రెడీ చేయి, ఇదిగో ఇవన్నీ కూడా సిద్ధపడు అంటే మారు మాట మాట్లాడకుండా నోవాహు వాడను కట్టుకున్నాడు. ఎవ్వరికీ లేనటువంటి బాధ్యత దేవుడు నోవాహుకి ఇచ్చాడు. ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ నోవాహుని ఎంటర్ చేసేవాళ్ళు. నీతో దేవుడు మాట్లాడా? మాతో మాట్లాడలేదా? నువ్వు అక్కడ భక్తుడువా? పైగా వాడగట్టమన్నాడు నిన్ను అని ఇప్పుడు నువ్వు సముద్రంలోకి వెళ్ళి ఉంటావా అని నోవాహుని ఎంత ఏడ్పించుంటారో, ఎంత బాధ పెట్టుంటారు. కొడుకులు కూడా ఏంటైనా ఈ పని, మనం ఎందుకు వచ్చింది, ఇది ఎవరికైనా పని, అందరూ చచ్చిపోతే మనం బతికేం చేస్తాము అని కొడుకులు కూడా ఏదో ఒక రోజున రుసరుసలాడక మానగా. అయితే నోవాహు వెనక తిరగలే, దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడు. ఒక ప్రక్కన వాడను కట్టుకుంటూ మరొక ప్రక్కన నీతిని గూర్చి సువార్త చెప్పాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రళయం నడిపించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు. దేవుని స్తోత్రం. నోవాహు ఏం ప్రకటించాడు అంటే నీతిని. అయ్యలారా, నీతిగా బ్రతకండి, నీతిని కలిగి జీవించండి. ఇదిగో నీతిమంతుడు రక్షించబడతాడు. దేవుడు నీతిని ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన నీతి కలిగిన వాడు. దేవుడు ఎవరు? ఆయన దేన్ని ప్రేమిస్తున్నాడు? ఒక్కసారి వాక్య గ్రంథాన్ని మనం చదువుదాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 7వ కీర్తన 9వ చరణం. హృదయ అంతరంగములను పరిశీలించు నీతి గల దేవా. దేవుని స్తోత్రం. దేని పరిశీలిస్తున్నాడు ఆయన? ఏమండి, ఆయన దేన్ని పరిశీలిస్తున్నాడు అంటే నీతిని. ఎందుకంటే ఆయన నీతిమంతుడు గనక, ఆయన నీతిమంతుడు గనక. ఈ రోజున పిల్లరా, నోవాహు చెప్పిన సువార్త ఏం తెలుసా? అయ్యలారా, నీతిని నేర్చుకోండి, నీతిని మీరు కలిగి ఉండండి. నీతి కలిగిన వాడు యుగ యుగము బ్రతుకుతాడు. ఎందుకంటే దేవుడు నీతిమంతుడై ఉన్నాడని నీతిని కూర్చిన సువార్తలు నోవాహు ప్రకటించాడు. ఎవ్వడికి చెవులకి ఎక్కల. ఎందుకంటే కళ్ళు మూసుకుపోయినోడికి చెవులు పనిచేయడం. మీరు చూడండి, నిద్రపోయేటప్పుడు కళ్ళు మూసుకుంటారా, చెవులు మూసుకుంటారా? కానీ నిద్రలో చెబితే ఎందుకు ఆయన అర్థం కాదు. కళ్ళుతో పాటు చెవులు కూడా మూసుకుపోతాయి. కళ్ళు మూసుకుపోయేవాడికి చెవులు పనిచేయవు. అవి ఓపికలో ఉంటాయి కానీ మాటలు అప్పకేళం. మన బతుకు కూడా అంతే. కళ్ళు మూసుకుపోయి నడిగితే నీకు చెవులు పనిచేయవు. ఎందుకంటే నీ కళ్ళు పొరల గమని గనక, కళ్ళు మూసుకుపోయే గనక నీకు ఏం చెప్పినా ఎక్కదు. నాశనం అయిపోయినాక ఇప్పుడు అర్థం అవుతుంది ఎవరికైనా సరే. నోవాహు చెప్పిన మాట ఆ రోజున ఎవడు వినలేదు, ఎవరికి ఎక్కలేదు. అసలు ఇక్కడ ఎందుకు కడుతున్నాడు వాడ? ఇతని మాటలో సత్యమంతా దేవుడు మాట్లాడాడంటున్నాడు. ఇతని ప్రవర్తన చూస్తున్నాం, మన మధ్యన నీతి కలిగిన వాడిగా ఉన్నాడు అని ఒక్కడు కూడా ఆలోచించాలి. దేవుడు చెప్పాడు, నోవాహు
ఇక టైం అయింది, నువ్వు లోపలికి వెళ్ళిపో అన్నాడు. నోవాహు లోపలికి వెళ్ళాడు. భార్య వెనకే వెళ్ళింది. దేవునికి స్తోత్రం. కొడుకులు వెనకాలే వెళ్ళారు, కోడలు వెళ్ళారు. సృష్టిలో ఉన్న జీవరాశులను దేవుడు లోపలికి నడిపించాడు. లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వు లోపలికి వెళ్ళని దేవుడు బయట తలిపిస్తాడు. నోవాహు నువ్వు లోపలికి వెళ్ళి వేసుకుని తలుపాలన్నా. ఎందుకంటే నోవాహు బలహీనుడు. ఒకవేళ ఎవరైనా వచ్చి చచ్చిపోతున్నామంటే గబుక్కుని తలుపు తీస్తాడేమో అని చెప్పి దేవుడు బయట వేశాడు. ఇక నోవాహు కూడా తీసే పరిస్థితి లేదు. నోవాహు కూడా తలుపు తీయలేడు. దేవుడు తలుపు వేశాడు. లోపలికి వెళ్ళాడు. ఏం జరుగుతుందో తెలుసుకున్నావా? నోవాకి బయట ప్రపంచంతో సంబంధాలు లేవు. బయట ప్రపంచం ఏం జరుగుతుందో తెలియదు. ఆ వాడల్లో సంవత్సరం 10 రోజులు కిటికీ ఓపెన్ చేయకోకుండా, తలుపు తీయకుండా, సూర్యుడిని చూడకోకుండా, అసలు లోకం ఏమవుతుందో సత్సంబంధాలు లేకుండా సంవత్సరం 10 రోజులు వాడలు అలాగే ఉన్నాడు. మీరు ప్రశ్న వేసుకోండి, మా రూమ్లో ఒకరోజు కిటికీ తీసి చూడకపోతే బతకలేనని కదూ. ఒక్కరోజు మీ కిటికీ తీసి లోకాన్ని చూడకోకుండా బతకలేరుగా. తలుపు తీసి ఏముందో చూడకుండా బతకలేరుగా. సంవత్సరం 10 రోజులు దేవుడు నోవాహుని భద్రపరిచాడు. సంవత్సరం 10 రోజులు లోపల కాగడాలు వెలుగుతూ ఉండాలి అంటే ఎంత కిరోసిన్ కావాల్సి వచ్చిందంటారు. ఆ తలంపు, ఆ ఆలోచనలు స్టడీ చేస్తామంటే దేవుడు గారి కనపడితే గట్టిగా కాలు వాటేసుకుని, ప్రభువా అసలు ఏంటయ్యా నువ్వు అని ఏడవాలనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఒక ఏనుగు ఎంత తిరిగి, అలాంటి 2 ఏనుగుల్ని సంవత్సరం మేపాలంటే ఎంత గట్టి లోకెట్ ఉండాలి బాబు? 80 మనుషులు 2 పూటలు తినాలి అంటే ఎంత బియ్యం లోపెట్టుంటాడు? ఇప్పుడు ఆలోచన ఎంత ఆహారం లోపం దాచాడు. ఆహారం సంగతి పక్కన, నీళ్ళ సంగతి ఏంటి? మనుషులు నీళ్ళు తాగలగా, పశువులు నీళ్ళు తాగలగా, లోపల ఏమైనా కుక్కలు పెట్టాడా? కాదుగా. ఒంట్లు జతుంది ఏమండి, ఎలుగులు జతుంది, పుల్లు జతుంది, సింహాలు జతుంది, ఏమండి సృష్టిలో ఏ జీవరాశులు అన్ని జతున్నాయిగా, పాకే పురుగులతో సహా. అంటే ఎంత ఆహారాన్ని సమకూర్చుంటాడు, ఎంత కష్టపడితే సంవత్సరము పోషణను దాచుంటాడు. ఓ ప్రక్కన వాడ కడతా ఉన్నాడు, ఓ ప్రక్కన సువార్త చేస్తా ఉన్నాడు, ఓ ప్రక్కన ఆకు, అలము, గడ్డి, బియ్యం తీసుకొచ్చి దాస్తా ఉన్నాడు. అంటే నోవాహు ఎంత ప్రయాసపడితే, ఎంతగా నోవాహు దేవుని మాటకు లోబడితే, ఎంతగా నోవాహు సిద్ధపడితే ఈ కార్యక్రమం జరిగింది ఆలోచించండి. సంవత్సరం 10 రోజులు అసలు బయట ప్రపంచం తెలియకోకుండా లోపలే ఎనమండుగురే. అసలు బయట ఎంత వర్షం కురుస్తుందో తెలవదు వాళ్ళకి, ఏం జరిగిందో తెలవదు వాళ్ళకి, అసలు ఎలా కురుస్తుందో తెలవదు. ఎందుకంటే తలుపు వేసేసాడు బయట. సంవత్సరం 10 రోజులు ఆ గదిలోనే ఉంటే వాడ నీళ్లు కురిసే కొద్దీ పైకి లేవడం మొదలెట్టింది. లేచిన వాడ నడవడం మొదలెట్టింది. నడిచిన వాడ అలాదు కొండ పైకి వెళ్ళి నిలబడింది. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా గమనించాలి వాక్యం. ఇక్కడ వాడ నీటి ప్రవాహంతో లేచింది, నిలిచింది, నడిచింది, స్థిరపడింది. జాగ్రత్తగా గమనించాలి. ఆదికాండము 7వ అధ్యాయం. ఒక్కసారి వాక్యం చాలా జాగ్రత్తగా పరిశీలనగా చూడండి మీరు వాక్యాన్ని. ఆదికాండం 7వ అధ్యాయం 17వ వచనం. ఆ జల ప్రవాహం 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి వాడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి
మిక్కిలి విస్తరించినప్పుడు వాడ నీళ్ళ మీద నడిచెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాడ లేచింది, నడవచడం ప్రారంభించింది, అరారతు కొండ పైన నిలిచింది. నీళ్లు వాడను లేపాయి, నీళ్లు వాడను నడిపించాయి, నీళ్లు వాడను అరారాతు కొండ పైన నిలిచేటట్లుగా చేశాయి. అదే నీళ్లు లోకములో ఉన్న ప్రతి జీవి చావడానికి కారణమయ్యాయి. నీళ్లు ఒకటేగా, నీళ్లు ఒకటే. ఆకాశము నుండి కురిచిన ఆ యొక్క వర్షం ఒక్కటే, కానీ నోవాహు కుటుంబానికి వేరే రీతిగా పనిచేశాయి. భూమి మీద ఉన్న వాళ్ళందరికీ వేరే రీతిగా పనిచేసాయి. వేరే రీతిగా అంటే భూమి మీద ఉన్న సమస్త జీవకోటికి తీర్పుకి నీళ్లు పనికొచ్చాయి. అదే యొక్క జీవకోటిలో ఒకడైన నోవాహు బ్రతకడానికి ఇదే నీళ్లు అరారాతు కొండపైకి తీసుకెళ్ళారు పెట్టాయి. ఈ రోజున ఏ వాక్యం అయితే మనం బ్రతకడానికి దేవుడు మనకిస్తున్నాడో ఇదే వాక్యం సర్వ ప్రపంచానికి తీర్పు తీర్చబోతుంది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమి భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు చూడండి అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. దేవుని స్తోత్రం. ఏ వాక్యం ఈరోజు మనం బ్రతికిస్తుందో, ఏ వాక్యం మనకు జీవాన్నిస్తుందో ఆ వాక్యము భద్రపరుస్తుంది. ఎందుకు తెలుసా? ఒక రోజున దేవుని తీర్పు ఉంది. దేవుని తీర్పు ఉంది. సర్వలోకానికి వర్షం తీర్పు, కానీ నోవా కుటుంబానికి ఆశీర్వాదం. నోవా కుటుంబానికి ఆశీర్వాదం ఎందుకంటే వర్షానికి నోవా కుటుంబానికి మధ్యన నోవాహు కట్టుకున్న వాడుంది. నోవా కట్టుకున్న వాడుంది. జాగ్రత్త గమనించాలి. వర్షానికి నోవాకి మధ్యలో నోవాకు ప్రయాసపడి తాను కట్టుకున్న వాడ ఉంది. వర్షానికి ఈ ప్రజలకు మధ్య ఏమీ లేదు, అందుకే చచ్చిపోయారు. పరిశుద్ధ గ్రంథంలో వాడ విశ్వాస జీవితానికి సాదృశ్యం. విశ్వాస జీవితానికి సాదృశ్యం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అట్టి మనస్సాక్షి కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై వాడబద్దలై పోయిన వారి వలె చెడి ఉన్నారు. దేవుని స్తోత్రం. అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ, నా కుమారుడా, ఇదిగో కొంతమంది మనస్సాక్షి విషయంలో వాడబద్దలై పోయిన వారి వలె చెడిపోయారయ్య వాళ్ళు. వాళ్ళ విశ్వాసం పాడైపోయిందన్నారు. అని ఇప్పుడు నోవాకు దేవుని మాట విని ఏం కట్టుకున్నారు అంటే ప్రయాసతో విశ్వాసాన్ని కట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. మనం కడవరి దినాల్లో విశ్వాసాన్ని కట్టుకోవాలి. ఎందుకో తెలుసా? అపవాది నీ విశ్వాసాన్ని పాడు చేస్తాడు. అపవాది నీ విశ్వాసాన్ని వాడు చెడగొడతాడు. నీ విశ్వాసం మీద వాడు దెబ్బ కొడతాడు. నీ విశ్వాసంలో కానీ బలహీనురాలు అయితే నీ ఆత్మీయ జీవితం పాడైపోతుంది. ఈ రోజున పిల్లరా ఆలోచించండి. కొందరి విశ్వాసాలు ఎదిగిన తర్వాత పాడైపోతాయి. ఎందుకు పాడైపోతా? ఒక మాట నేను వాక్యం ముగిస్తాను. వచ్చేవారిని కట్టించాను. యేసు ప్రభువు ఉపమానాన్ని చెబుతూ ఆయన చెప్పిన ఉపమానాలు ఒక చక్కని ఉపమానం ఏంటంటే, ఆవ గింజలన్నిటిలో కన్నా చిన్నదే, కానీ అది భూమిలో నాటిన తర్వాత కూర మొక్కలన్నిటిలో కన్నా పెద్ద చెట్టు అవుతున్నాడు. కూర మొక్క అంటే తోటకూర కానీ, గోంగూర కానీ, లేకపోతే వంక చెట్టు కానీ, బెండ చెట్టు కానీ, ఈ కూరలు కాసేటువంటి చెట్లు చాలా ఎత్తుంటే 7 అడుగులు పెరుగుతాయి. వీటన్నిటికన్నా బాగా పెరుగుతున్నాడు. బాగుంది. విశ్వాసం పెరగాలి కూడా, విశ్వాసం ఎదగాలి కూడా, విశ్వాసం అభివృద్ధి చెందాలి కూడా. అయితే ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, ఈ విశ్వాసం అనే ఆవ చెట్టు పెరిగిన తర్వాత ఆకాశ పక్షులు వచ్చి దాని మీద నిలబడతాయి.
ఆకాశ పక్షులు వచ్చి దాన్ని నిలబడతాయి. చూడండి వాక్యాన్ని, మత్తయి సువార్త 11వ అధ్యాయం 31-32 వచనాలు. ఆయన మరి ఉపమానం వారితో చెప్పాను, పరలోక రాజ్యం ఒకటి తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజలు పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంతగా పెరుగునుంచా. ఎదిగింది చెట్టు, విశ్వాసములో బలపడ్డావు, విశ్వాసములో ఎదిగావు, విశ్వాసములో చక్కగా ఫలభరితమవుతున్నావు. జరిగింది ఏంటి తెలుసా? ఆకాశ పక్షులు వచ్చి చెట్టు మీద నివాసం పెట్టాయి. ఆకాశ పక్షులు చెట్టు మీద నివాసం చేస్తే ఏం జరుగుద్ది? ఆకాశ పక్షులకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటో తెలుసా? ఆకాశ పక్షులు విత్తనాలను పట్టుకుపోతాయి. యేసయ్య చెప్పాడు, విత్తువాడు విత్తుతున్నాడు, దాని ప్రక్కన కొన్ని విత్తనాలు పడ్డాయి, వెంటనే ఆకాశ పక్షులు వచ్చి వాటిని తీసుకుని పోయాయి. ఏమైపోయాయంట అంటే ఇప్పుడు ఆకాశ పక్షులు వచ్చి ఆ వాక్యాన్ని తీసుకుపోతే ఇక ఆ వాక్యం అనే విత్తనం పెరగదుగా, ఆ వాక్యం అనే విత్తనములో నుండి బయటికి రావాల్సిన ఫలములు రావుగా. అని ఇప్పుడు ఈ ఆకాశ పక్షులు చేసే పని ఏంటి? విత్తబడిన దానిని వెంటనే పట్టుకుపోతాయి. విత్తబడిన దాని వెంటనే పట్టుకుపోతాయి. రెండోది, ఆకాశ పక్షులకున్న ఒక భయంకరమైన అలవాటు తెలుసా? ఇక్కడ సంగతులు అక్కడ సంగతులు ఇక్కడ మోస్తాయి. మీలోనే కాదు, ఆకాశ పక్షులు కూడా ఈ రోగం ఉంది. చూడండి వాక్యాన్ని, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 20వ వచనం. చూడండి, నీ మనసునందైనను రాజును శపింపవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. యారయనగా చూడండి, ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును, రెక్కలు గలది సంగతి తెలుపును. ఆకాశ పక్షులు మనసులో అనుకున్నాయి తీసుకుపోతాయి అక్కడ. అంటే మనసులో ఏమనుకున్నాయి ఆకాశ పక్షులకి తెలుసు. ఆకాశ పక్షులను ప్రభు దేనితో పోల్చాడు అంటే దురాత్మలతో పోల్చాడు. వాక్యం విత్తబడగానే దురాత్మలు వచ్చి ఆ వాక్యాన్ని తీసుకుని పోతాయి. అందుకే ఫలించవన్నారు. ఇప్పుడు విశ్వాసంలో పెరిగిన వాళ్ళ మీదకి ఏ వస్తుంది చెప్పండి? దురాత్మలు వచ్చి కూర్చుంటుంది. విశ్వాసంలో పెరిగిన తర్వాత, పెద్దయిన తర్వాత దురాత్మలు వచ్చి విశ్వాసం అనేటువంటి చెట్టు మీద నివాసం ఉంటున్నాయి. ఎక్కడ పాడైపోతారు తెలుసా? చాలా మంది ఎక్కడ పాడైపోతున్నారంటే బాగా ఎదిగిన తర్వాత పాడైపోతున్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెబుతున్నాను. సురేష్ ఫస్ట్ నేను షార్మేలో బైబిల్ క్లాస్లో ఉండగా బైబిల్ క్లాస్కి వచ్చాడు. వాక్యం విన్నాడు, భార్య కూడా వాక్యం వింది. వాళ్ళిద్దరూ ఎలాంటి వాళ్ళు అంటే, నేను గీత గీసి నేను సాయంకాలం వస్తాను ఇక్కడ ఉన్నానంటే అక్కడే ఉండేటువంటి వాళ్ళు. గీత దాటారు, అంత నమ్మకం ఉండేవాళ్ళు. నెలకి 1000 దినాల సంపాదన సురేష్ తప్పుడు. అయ్యా ఇది నా సంపాదన, కానీ ఇలా ఉంటుంది. నేను చాలా మంది అడిగాను, సరిగ్గా చెప్పలేదు. ఏం చేయమంటాను? నేను చెప్పాను, అది వదిలేయన్నా. 1000 దినాల సంపాదన ఉద్యోగం వదిలేసాడు. డ్రైవర్గా 250 తయారయ్యాడు. ఎంత భక్తిగా పెరిగారు వాళ్ళిద్దరంటే, ఏ చిన్న డబ్బు వచ్చినా భార్య భర్తలు కలిసి నన్ను అడగడం, అయ్యా ఇది ఎలా ఉందిగా, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ఉంది. వాళ్ళ రూమ్లో ఒక ఫ్లాట్లో ఒక చిన్న ప్రార్థన గది ఏర్పరచుకున్నారు. దానిలో నా ఫోటో ఉంటుంది. సేవకుడు మా ఆత్మీయ తండ్రి ఇలాంటి ఆత్మపూర్ణుడని మాట దాటేవాడు కాదు. విశ్వాసములో చాలా ఎదిగారు. నిశాంతి శ్రీలంక వారికి ఆరాధన కూడా నడిపిస్తూ ఉండేది. అంత ఎదిగిన వాళ్ళు ఒక చిన్న విషయం తప్పని ఎంత దైవజనుని వదిలి వెళ్ళిపోయేవాడు. కించిత్తు కూడా ఆలోచించాలి. అది నీకు సంబంధం లేని వారు, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఆ జోలు నీకు ఎందుకు, అది వస్తే వస్తారు, కొద్ది పోతారు లేవయ్యా, నేను కదా సేవకుని, నేను మారితే నువ్వు బాధపడాలా, లేకపోతే మన సంఘం మారితే బాధపడాలంటే మైండ్కి ఎక్కలా. ఎందుకు తెలుసా? దురాత్మల ఆలోచనలు ఎక్కువైపోయి మనోడికి. అప్పటికే
దురాత్మ వచ్చి కూర్చోవడం మొదలెట్టింది. ఆరు చెప్పిన వీళ్ళు చెప్పిన మైండ్కి ఎక్కేసినాయి. ఏం చేస్తున్నామో తెలియక సేవకుడిని సహవాసాన్ని వదిలిపోయింది. 3 సంవత్సరాలు ఎలా ఉన్నారో బయట తెలియదు. మళ్ళీ తిరిగి దేవుని మందిరానికి వచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్పనా? తన ముందు విశ్వాసములు ఎదిగిన తర్వాత దాన్ని కాపాడుకోకపోతే దురాత్మ మన జీవితంలో ఏ కార్యాలు చేస్తాయో, ఏం పోగొట్టుకుంటామో మాకు అర్థం కావాలి. దేవుని పిల్లలుగా విశ్వాసములు ఎంత ఎదిగావో దాన్ని కాపాడుకోవాలి. ఎందుకు తెలుసా? ఎదిగిన చెట్టు పైకే ఆకాశ పక్షులు వచ్చి నిలబడతాయి. ఎదిగిన చెట్టు మీదనే. సాతాను సూప్ అంతా ఎవరి మీద తెలుసా? మారుమాస మీద కాదు. మీకు విచిత్రం చెప్పనా? మీకు నేను ఎంతసేపు కూడా ఆడి మార్మాస్ పండుగ దిగారు అని ఆడవేల ఏడుతో బాప్తీసం పొందిన కుర్రోళ్ళ మీద. కానీ ఒకటి చెప్పండి, మీరు బాప్తీసం పొందకపోయినా దేవుని భయంతో వాళ్ళు బలిపెట్టారు, వదిలేయ్యారు, మేము రాలేం అని యాకే ఉంటారు. ఈ పని చేయండి, లేదు అయ్యారు రక్షణ పొందలేదు వద్దంటారు. నువ్వు రక్షణ పొందేవని బోర్డు పెట్టుకున్నావు, అసలు నీలో ఏ మార్పు వచ్చింది చెప్పు? ఎంతసేపు ఆడబడి ఆడడమేగా, లేకపోతే ఆడతప్పులు ఎత్తుకోవడమేగా, లేకపోతే నువ్వు నీ ఇష్టాన్ని ప్రవర్తించడమేగా. ఏం మారేవు నువ్వు? నీకన్నా బెటలేదు. రక్షణ లేదన్న ఒక పేరు తప్ప వాళ్ళకి, నీకన్నా వాడు ఏంటో చాలా బెటర్ కదా. వాడు మన జీవితంలో సాతానుడు వాడి జోలికి వెళ్ళడం, ఎందుకంటే వాడికి రక్షణ పొందలే. నీ జోలికే వస్తుంది తెలుసా? రక్షణ పొందిన గోరు పెట్టుకున్నావు కనుక నిన్ను కొడతాడు దెబ్బ, ఎందుకంటే భ్రష్టత్వాలకు వెళ్ళాలి కనుక. అందుకని విశ్వాసమందు పెరిగిన వారు ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. నోవాహులకు దేవుని ఉగ్రతకు మధ్యలో వాడ ఉంది. నీకు దేవుని యొక్క సన్నిధిలో మధ్యలో విశ్వాసం ఉండాలి. వాళ్ళకు వాడలేదు. ప్రపంచంలో ఉన్న జీవకుడిని చచ్చిపోయారు. ఇవాళ దేనిని కాపాడుకోవాలో దాన్ని కాపాడుకోవాలి. నోవాహు ఎక్కడున్నావు? అరారాతు కొండపైనయ్యా. ఎలా వెళ్ళావు? ప్రభు ఎక్కించాడయ్యా. దావీదు నీ ప్రార్థన ఏమిటి? నోవాహు వలె నేను ఎక్కలేని ఆ అరారాతు కొండపైకి ఎక్కించబడాలి. అరారాతు కొండ రక్షణ కొండ. దేవుని స్తోత్రం. ఆ రక్షణ కొండపైకి మనం వెళ్ళాలి. అట్టి రీతిగా ప్రభు మనం ఎక్కించుగాక. మిగతా 6 కొండలు వచ్చే వారం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడా మా పరమ తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ యొక్క నా మధ్యాహ్న సమయంలో మీ లేఖనాలు ధ్యానించడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకు వందనాలు. వాక్యం ప్రకటించబడింది ప్రభు. విన్న వాక్యం మాలో ఫలింపనివ్వండి. నీ రెక్కల చాట భద్రపరిచి కృప చూపండి. మహిమతో మమ్మల్ని నడిపించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి.